జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల వద్ద నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైన అమరావతి రాజధాని దాకా అన్ని విధ్వంసాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అప్పులు 10 లక్షల కోట్లు, బకాయిలు 2,29,000 కోట్లు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన, ఒక ప్రజా కంటక పరిపాలన. అయితే ఇదేదో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడటంలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 16 నెలల ముందు, అక్షరాల 16 నెలల ముందు ఇది ఒక ప్రజా కంటక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని నిలదీసి ఉద్యమించి ఈదుల్లోకి వచ్చి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా తమ్ముడు కానీ, ఆఖరికి నా భార్య, నా కుమార్తెలు కానీ, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు ఆ యొక్క దుర్మార్గపు దమన నీతితో కేసులు పెట్టించుకున్నాం, వేధించుకున్నాం. అయినా కూడా ఎక్కడ తగ్గల. సోషల్ మీడియా వేధింపులకి, టెలిఫోన్ కాల్ బెదిరింపులకి, పోలీస్ కేసులకి ఎక్కడా కూడా తగ్గల. నా ఉద్దేశం ఒకటే, భయపడతా బతికితే 2 ఏళ్ళు ఎక్కువ బతకం. తెగించి మనకు నచ్చినట్టు బతికితే 2 ఏళ్ళు తక్కువ బతకం. దాన్ని నమ్మాం. అందుకే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఆనాడే చెప్పా ప్రజాకంటక పరిపాలన అని చెప్పని. మరి ఈనాడు ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రకాల కూడా ముందుకు వెడుతూ ఉంది. అన్ని రకాల కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమే కాదు, అన్ని రకాల కూడా ముందుంటున్నది నా విశ్వాసం. అందుకే ఈ యొక్క తీర్మానాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ ఈ యొక్క మహానాడు సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకు అభినందిస్తున్నామంటే స్త్రీని ఆది శక్తిగా, పరాశక్తిగా, గౌరీ మాతగా ఏదైతే ఆరాధించే దేశంలో, భారత మాతగా సంబోధించే దేశంలో ఆ స్త్రీ శక్తిని ప్రోత్సహించాలా. స్త్రీ శక్తి కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, ఆ స్త్రీ శక్తిని ప్రోత్సహించాలని ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి ఒక అజెండా డిక్టేట్ చేశాడు నారా లోకేష్ గారు. అదే 33% మహిళా రిజర్వేషన్. ఈనాడు ఈ దేశంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ప్రతి రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితి 33% మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. దానికి కారణం మన ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారి నిర్ణయం. దాన్ని ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పెద్దరికం. ఈ రెండు కలగలిపి ముందుకు సాగుతూ ఉన్నాం సోదరులారా. మరి ఈనాడు మీకు అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఏదైతే యువతరం ఆకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉన్నాయి, యువతరం ఆకాంక్షలు రాబోయే రోజుల్లో యువతరం భారతదేశ రాష్ట్ర రాజకీయాల్ని దిశ నిర్దేశించబోతుంది. రాబోయే రోజుల్లో మహిళలు రాజకీయాల్ని శాసించబోతున్నారు. మరి ఏదైతే యువతకి, జంజీ యువతకి ఒకటే కోరుకుంటుంది, మాకయ్యే నాయకుడు, హత్యా రాజకీయాల చరిత్ర ఉండే నాయకులు మాకొద్దు, అవినీతి పరులైన నాయకులు మాకొద్దు. మాకు కావాల్సింది విజనరీ లీడర్, మాకు కావాల్సింది మా ఆకాంక్షలకి తగ్గ నాయకుడు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, మా గురించి ఆలోచించే నాయకుడు. దానిని జంజీ యువత నారా లోకేష్ గారిలో చూసుకుంటూ ఉంది. ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని నారా లోకేష్ గారు ఏదైతే పట్టుదలతో ముందుకు తీసుకుని పోతున్నారో ఆ జంజీ యువతలో ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిగా, ఇటీవల కాలంలో ఆ జంజీ యువతతో అనేక మందితో వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తిగా నాకు ఇష్టం. రాజకీయాలు నా జీవితం, రాజకీయాలు నా శ్వాస, రాజకీయాలు నా ఊపిరి, వేరేది నాకు అలవాటు ఉండదు. ఆ యొక్క యువతతో చర్చించి మీకు చెప్తూ ఉన్నా, మనం అందరం కూడా ఆ జంజీ యువత, ఆ మహిళలకి దగ్గరగా సాగుదాం. ఖచ్చితంగా ఆ యువత ఆకాంక్షల్ని తెలుసుకుని సాగుతాం. ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్ నేత, యువ నేత నారా లోకేష్ గారు వాళ్ళందరిలో ఒక నమ్మకాన్ని సంపాదించారని తెలియజేసుకుంటూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరగా దయచేసి బెల్ కొట్టకొద్ది కేశవన్న 1.5 నిమిషం అంతే.
ఈనాడు ఈ మహానాడు వేదిక సాక్షిగా రాష్ట్రంలో